సూపర్ 4లో నిన్న జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో హర్షదీప్ వేసిన 4th బాల్ దర్శన్ షన్క నాట్అవుట్గా అనౌన్స్ చేశారు. ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. పర్సనల్ నాకు మ్యాచ్ చూస్తే ప్రతి ఒక్కరికి ఇది ఎందుకు నాట్అవుట్ అనే క్వశ్చన్ క్రియేట్ అయింటుంది. ఈరోజు దాన్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా సూపర్ ఓవర్లో హర్షదీప్ వేసిన 4th బాల్ దర్శన్ షన్క మిస్ చేశాడు. అది సంజు శాంసన్ కరెక్ట్ చేసుకున్నాడు. అప్పటికే దర్శన్ షన్క గ్రీస్ వదిలాడు కాబట్టి రన్అట్ చేశాడు. కానీ అంతకంటే ముందే ఇది కార్డ్ బిహైండ్గా బౌలర్ అలాగే ఫీల్డర్స్ అప్పీల్ చేశారు. మెయిన్ ఎంపైర్ దీన్ని థర్డ్ ఎంపైర్కి అప్పీల్ చేశాడు. ఇక్కడ దర్శన్ షన్క రివ్యూ తీసుకున్నాడు. నిజానికి ఇది కార్డ్ బిహైండ్ నాట్అవుట్, బాల్ బ్యాట్ తగలలేదు. సో ఫస్ట్ అప్పీల్గా మెయిన్ ఎంపైర్ చేసిన అప్పీల్ని ఇది నాట్అవుట్గా అనౌన్స్ చేశారు. తర్వాత జరిగిందే యాక్షన్ అంతా కన్సిడర్ చేయలేదు. ఐసీసీ రూల్ ప్రకారం కార్డ్ బిహైండ్ జరిగినప్పుడు బాల్ డెడ్ అవుతుంది. డెడ్ అయిన మూమెంట్ తర్వాత ఏమైనా యాక్షన్ జరిగితే అది కన్సిడర్ చేయరు. సో ఇక్కడ అప్పీల్ చేసిన తర్వాత సంజు శాంసన్ రన్అట్ చేశాడు. ఇది సెకండ్ యాక్షన్ కాబట్టి బాల్ డెడ్ అవుతుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేదు. సో దర్శన్ షన్క ఫస్ట్ అప్పీల్ చేసిన కార్డ్ బిహైండ్ నాట్అవుట్ కాబట్టి దీన్ని నాట్అవుట్గా కన్సిడర్ చేశారు. ఈ రూల్ మీకు ఎలా అనిపించిన కమెంట్స్ మెన్షన్ చేయండి. మీకు ఈ ఎందుకు నాట్అవుట్ అనేది మీకు ఈ వీడియో ద్వారా కన్వే అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.